అనియా నీతో కొంచెం మాట్లాడాలి అనియా. ఏంటో చెప్పు. అంటే ఈరోజు సండే కదా, కొంచెం ఫ్రెండ్స్తో బయటికి వెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. సండే వస్తే ప్రతి సండే కూడా మీకు బయటికి వెళ్ళడం, పిక్నిక్లు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం ఇవేనా మీకు? అలాగంటే వీటనియా, ఈరోజు సండే కదా, కొంచెం అలా సరదాగా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళొద్దాం అనుకున్నా. ఇప్పుడేంటి చెప్పు, ఏం కావాలా ఏంటి? ఇలా వచ్చి సడన్గా వచ్చేసి నించుండిపోయినా ముందు చెప్పు ఏంటి? అదేంటి అలా మాట్లాడుతున్నామన్నా? ఈరోజు సండే కదా, ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్దామని కొంచెం అమౌంట్ కావాలని వచ్చాను నీ దగ్గరికి. చిరాకంటే చిరాకు పెద్ద అయిపోయి మాకంటే నువ్వు డబ్బులు కావాలంటే ప్రతిసారి వచ్చి డబ్బులు కావాలంటే ఎక్కడ తెస్తాను డబ్బులు? నేను నీకు వేసేస్తున్నావేంటి? ఛా, ఏదని ఆడు అంచెలకి వెళ్ళిపోతున్నాడు బయటికి. ఏం చేస్తారా, వాడికి సండే వచ్చి చాలు బయటికి వెళ్తాను అంటాడు, డబ్బులు ఇమ్మంటాడు. ఎక్కడి నుంచి తెస్తాను డబ్బులు నేను చెప్పు? డబ్బులు అడిగాడా? డబ్బులు అడుగుతున్నాడు వాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వెంటనే? సరే అసలు ఉండన్నా, వీళ్ళతో మాట్లాడొస్తాను. సరే వెళ్ళు మాట్లాడరా. కుమార్, కుమార్, అనియా రే కొంచెం అలా కూర్చో. ఏమైందిరా? ఏం లేదన్న, ఈరోజు సండే కదా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్దామని పెద్దనేనే అమౌంట్ అడిగాను. చిరాకు పడిపోతున్నాడు, అందుకే బయటకు వచ్చేసాను. తమ్ముడు, ఇప్పుడు అస్తమానం డబ్బులు డబ్బులు అంటే ఎక్కడి నుంచి వస్తాయరా కుమారు? చెప్పు. సరే ఇప్పుడే కావాలి నీకు? అనియా వద్దనియా, ఉంచు. నీకు పెద్ద అన్నయ్య అన్నయ్య, నీ అన్యని కాదా? ఇదిగో. అనియా పర్లేదనియా, నీకు ఎలా వస్తాయి చెప్పు. పర్లేదురా, ఉంచు. పర్లేదు అనియా, ఉంచు, నీకు ఎలా వస్తాయి చెప్పు. సరే ఒకసారి అయితే మాట్లాడుతున్నాను నేను. అక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో. యజనీయ వాడు చాలా బాధపడుతున్నాడు, నేను ఎప్పుడు తీసుకోవట్లేదు. ఒరే, వాడికి అమౌంట్ ఇవ్వడం కోసం నాకేం ఇబ్బంది లేదురా. వాడికి అమౌంట్ ఇస్తాను, వాడికి రెస్పాన్సిబిలిటీ తెలియడం లేదు. మనం డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటున్నాడు. నేను కూడా ఇందాక వాడి మీద కొంచెం సీరియస్ అయిపోయాను. బాగా ఫీల్ అంటున్నాడు. ఎక్కడ ఉన్నాడో ఏంటో మరి వాడు. హలో కుమార్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా, చెప్పు. టైం అవుతుంది, ఇంక బయలుదేరలేదా నువ్వు? లేదు నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ? ఏం లేదు, మామూలుగానే మీరు వెళ్ళండి, చిన్న పని ఉంది. అబ్బా, నువ్వు వేగం బయలుదేరరా. నేను రానని చెప్తున్నానుగా, మీరు వెళ్ళండి. కుమార్, నీకు ఒకటి చెప్పనా? ఏంటో చెప్పు. కుమార్, ఇప్పుడు మీ అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు, మీరు అందరూ సరదాగా వెళ్ళి వచ్చేయండి, ఒకసారి మొబైల్ చెక్ చేసుకో, నీకే తెలుస్తుంది. అవునా? ఓకే, 1 మినిట్ లైన్లో ఉండు. ఓకే. అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు ఆల్రెడీ అమౌంట్ సెండ్ చేసాడు, చూసుకోలేదు. ఇక నేను వస్తున్నాడే. రారా. ఇంతసేపు బయటకు వెళ్ళిపోయారా? బయటికి వెళ్ళాను. సారీ రా, ఇందాక నీ మీద కొంచెం చాలా సీరియస్ అయ్యాను. ఓకేనా? మేమే తీస్తున్నా నీ మంచి కోసమే కదరా. క్షమించండి అనియా, ఎప్పుడు మీరు నా మంచి కోసం ఆలోచిస్తారు. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, క్షమించండి అనియా. సరేరా, జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి. ఏం చేసినా మీకోసమే కదరా.